విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్తుకు ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలు ముందుగానే బంద్ పాటిస్తూ సెలవు ప్రకటించగా, మరోవైపు పట్టణంలోని సింగరేణి స్కూల్కు వెళ్లిన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు స్కూల్ బంద్ పాటించేలా విద్యార్థులను ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా సింగరేణి స్కూల్ గేట్ ముందు విద్యార్థులతో కలిసి సింగరేణి స్కూల్లోని సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను సైతం విద్యార్థి సంఘాలు వెనక్కి పంపించాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కొద్దిసేపు విద్యారంగ సమస్యలపై నిరసన తెలిపారు. వామపక్ష పార్టీలు తలపెట్టిన బంద్ విజయవంతమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్తుకు ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూలు ఇవన్నిటి కూడా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బంద్కు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా సహకరించినందుకు వామపక్ష విద్యార్థి సంఘాల తరపున మేము పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బంద్కు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నట్టుగా కనబడతా ఉంది. రాష్ట్రంలో గత 2 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా విద్యారంగ సమస్యలు పరిష్కరించినటువంటి ఈ ప్రభుత్వాన్ని, చేతగాని ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగ సమస్యలు మేము పరిష్కరిస్తాం, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీని కూడా వీరు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఇంటర్ విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజనం పథకం కూడా అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి విద్యా సంస్థల బంద్ ఈరోజు పూర్తిగా విజయవంతం కావడం జరిగింది. ఈరోజు ప్రైవేటు పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు స్వచ్ఛందంగా తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కానీ, రియంబర్స్మెంట్ కానీ, విద్యారంగంలో నెలకొన్న సమస్యల కోసం ఈరోజు విద్యా సంస్థల బంద్ ప్రకటించడం జరిగింది. ఆ యొక్క బంద్ చేసినటువంటి మేనేజ్మెంట్లకు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యానికి, అదేవిధంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరొకసారి ఏఐఎస్ఎఫ్ తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. జయశంకర్ జిల్లా కేంద్రంలో నిన్న చూసినట్లయితే 36 పాఠశాలలు మూసివేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ జిల్లాలో 36 పాఠశాలను మూసివేసడం అంటే ఒక చిన్న విషయం కాదు. ఈరోజు విద్యార్థులు లేరనే సాకుతోటి ఈరోజు పాఠశాలను మూసివేస్తున్నారు. విద్యార్థులు ఎందుకు లేరు, అక్కడ ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు? ఆ డ్రాప్ అవుట్ అయినటువంటి విద్యార్థుల దగ్గరికి, వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి మనం ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి లాభాలు ఏంటిది, ఉచితంగా బుక్స్, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీ, మధ్యాహ్న భోజనం అన్నీ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి, అక్కడ హెచ్ఎం, అక్కడ చెప్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు నిజంగా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేస్తే కనీసం ఒక 20 అడ్మిషన్లను వచ్చేటి. ఈరోజు అడ్మిషన్లు ఇవ్వనే సాకుతోటి ఈరోజు పాఠశాలను మూసివేసే నిర్ణయం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాలను మూసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, రియంబర్స్మెంట్ విడుదల చేయాలి, ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరోసారి బంద్కు సహకరించిన అందరికి కూడా ప్రత్యేకంగా మా వామపక్ష విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిలబెట్టిన బంద్ ఈరోజు విజయవంతం కావడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తెలంగాణకు ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, అదేవిధంగా 26,000 స్కూళ్లను ఏదైతే మూతవేయాలని నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని వెంటనే ఈ 4,000 స్కూళ్లను ఏదైతే నెలకొల్పుతున్నారన్నది ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలో 36 స్కూళ్లను కూడా నిన్న క్లోజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ విద్యార్థులు ఎవరైతే బంద్ చేసిందో వాళ్లకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించుకొని ఆ పాఠశాలలో విద్యార్థులను జాయిన్ అయ్యే విధంగా కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేయాలని, వెంటనే కేజీ టు పీజీ విద్యను అమలు చేయాలని, డిఈఓ, ఎంఈఓ పోస్టులను రెగ్యులరైజ్ చేయాలని, స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ పిలుపుకోవడం జరిగింది. ఈ బంద్ కూడా పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.